సో రీసెంట్గా కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి మనకి ఏబిపిఎస్సిలో చాలా రిఫార్మ్స్ చేయబోతున్నారని. అండ్ నిన్న కూడా ఏదో ఒక సర్క్యులర్ వచ్చింది, మన వాళ్ళు షేర్ చేశారు నాకు. సో అది చూసిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఏపీ స్టేట్ ఫామ్ అయిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో ఒక ప్రపోజల్ అయితే వచ్చింది. ఇలాగే రిఫార్మ్స్ అనేది చేయబోతున్నాం అని ఒక ప్రపోజల్ వచ్చి ఆగిపోయింది. అండ్ మెయిన్గా ప్రపోజల్లో మనకి ఏముందంటే ఈ ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో సో వాటి పరంగా ఒక ప్రపోజల్ అయితే వచ్చింది. ఇది సీఎం చంద్రబాబు నాయుడు గారు 2014-2019 ఆ టెన్యూర్ అప్పుడు ఈ ప్రపోజల్ అయితే వచ్చింది. అండ్ నిన్న రీసెంట్గా ఏదైతే ఒక సర్క్యులర్ రిలీజ్ అయిందో సో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పరంగా, సో ఆ సర్క్యులర్ చూసిన తర్వాత కూడా సేమ్ అదే వైపు నాకు కనిపించింది. సో ఏంటి అనేది ఒక క్యాలిక్యులేషన్ మనం చూద్దాం. ఇప్పుడు రీసెంట్గా కూడా మీకు తెలుసు గ్రూప్ 2 మెయిన్స్ డేట్ అనేది వచ్చింది Feb 23 అని. సో దాని గురించి ఎప్పుడు చెప్పాను మీకు, 1 వీక్ ముందే చెప్పాను. ఓకే, ఇలాగ యూపీఎస్సీ సంబంధించిన క్యాలెండర్ పరంగా ఒక 2 ఎగ్జామ్స్ ఉన్నాయి February 9th. సో మ్యాక్సిమం February 9th ఉండకపోవచ్చు. సో మేబీ February 16th ఆర్ February 23rd మీకు ఎగ్జామ్ ఉండొచ్చు అని మీకు చెప్పాను. అండ్ నా ఎస్టిమేషన్ ప్రకారం మ్యాక్సిమం February 23rd ఉండొచ్చు కూడా ఆ వీడియోలో చెప్పాను. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా అదే అయింది కదా. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. స్పెసిఫిక్గా ఎవరైతే గ్రూప్ 2 కోసం కొన్ని సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్నారో మీకు ఇది మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే రేపటి రోజు పరిస్థితులు మారొచ్చు. ఇక్కడ రీసెంట్గా వచ్చిన చూసుకుంటే ఆ జిఏడి తరక ఇన్స్ట్రక్షన్స్ మనం చూసుకుంటే ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో డిఫరెంట్ కేటగిరీస్లో వాటిని క్లబ్ చేసి మినిమం నోటిఫికేషన్స్ కింద ఇష్యూ చేయబోతున్నారు, కవరింగ్ ఆల్ సర్వీసెస్ అని అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో తీసుకుంటే ఏడబ్ల్యూ, ఏఈ, ఏఎంవిఐ ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇలా ఇవన్నీ కూడా క్లబ్ చేసి మినిమం నోటిఫికేషన్స్ కింద రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. అంటే ఏంటి, ఇంజనీరింగ్ సర్వీస్ అన్నీ కూడా కలిపి ఒక ఎగ్జామ్ కింద పెట్టవచ్చు. ఇలాంటి ప్రపోజల్స్ ఇంతకుముందు వేరే స్టేట్ పిఎస్సీస్లో కూడా మనం చూసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువ ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 పరంగా ఫోకస్ చేస్తాం కాబట్టి ఇక్కడ మీకు ఏంటంటే ఇది గ్రూప్ 1A గ్రూప్ 1B కింద రావచ్చు. సో దీంట్లో ఏంటంటే గ్రూప్ 2లో ఏవైతే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఉన్నాయో సో దీన్ని తీసుకెళ్ళి గ్రూప్ 1B కింద పెడతారు అని అనుకుంటున్నా. ఓకే, ఇది నా ఎస్టిమేషన్ ప్రకారం. ఎందుకంటే నేను 2016 ఫస్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఏబిపిఎస్సి నుంచి వచ్చిందో అక్కడి నుంచి కూడా నేను కంటెంట్ చేస్తున్నాను, మెటీరియల్స్ చేశాను, వీడియోస్ చేశాను. అలాగే చాలామంది మన గైడెన్స్లో కూడా సెలెక్ట్ అయ్యారు. ఓకే, సో ఏబిపిఎస్సి స్టేట్ డివైడ్ అయిన నుంచి ఫస్ట్ ఎగ్జామ్ అంటే ఏడబ్ల్యూ నుంచి కూడా నేను ఇవన్నీ కూడా చూస్తూ వచ్చాను. సో ఈ ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మొన్న కూడా ఇందాక చెప్పాను February 23rd మ్యాక్సిమం ఉండొచ్చాను. సో ఒక లాజిక్ ప్రకారం చెప్పాను, ఏదో ఎస్టిమేట్ చేసింది కాదు. అలాగే ఇక్కడ ఈ కంటెక్స్ట్ ప్రకారం చూసుకున్నా సరే రిక్వైర్డ్ మినిమం నోటిఫికేషన్స్ అనే కీవర్డ్ ఉంది కాబట్టి సో నాకు అనిపిస్తుంది అండి అవుట్ ఆఫ్ ఎజంప్షన్, ఇది క్యాల్కులేషన్ అండ్ ఎజంప్షన్. ఓకే, నాకేం తెలియదు, ఇన్సైడర్ న్యూస్ నాకేం తెలియదు అసలు. ఓకే, సో నా అనుభవం గురించి చెప్తున్నాను. ఇది ఏం అవ్వచ్చు అని నా ఎస్టిమేషన్ ఏంటంటే ఇప్పుడు గ్రూప్ 1A గ్రూప్ 1B ఇందా మీకు చెప్పినట్టు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అవ్వచ్చు. అండ్ గ్రూప్ 2 ఏమవచ్చు అంటే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో అవి గ్రూప్ 2 కింద ఉంచవచ్చు. ఇది నా ఎస్టిమేషన్ ప్రకారం. మీకు చాలామంది ఇది నచ్చకపోవచ్చు అని అనుకుంటున్నాను, కానీ రియాలిటీ ఏంటంటే మీకు చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఇందా మీకు చెప్పాను 2016 నుంచి నేను చూస్తున్నాను. దాంట్లో అప్పుడు కూడా ఒక ప్రపోజల్ వచ్చిందని చెప్పాను. సో ఆ ప్రపోజల్లో కూడా ఇదే ఉంది, గ్రూప్ 1A గ్రూప్ 1B అనే ఉంది. సో అప్పుడు కూడా ఏం చెప్పారు, ఈ గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే ఉన్నాయో అవి తీసుకెళ్ళి గ్రూప్ 1B కింద పెడదామని ఒక ఆలోచనలో ఉన్నారని అప్పుడు వచ్చిన న్యూస్, చాలా ఒక న్యూస్ కూడా నడిచింది. కానీ రియాలిటీలోకి వచ్చారు కదా, అవ్వలేదు. అది మీకు మంచిగా జరిగింది. అండ్ ఇంకోటి ఇందాక ఏం చెప్పాను, గ్రూప్ 2 అనేది నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అని. ఇది కూడా అప్పట్లోనే ఉన్న ఆలోచన, ఇప్పుడు ఏదో నేను కొత్తగా చెప్తుంది కాదు. ఇదంతా అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇది మీకు నచ్చపోవచ్చు కానీ రియాలిటీ ఇదే. రేపు ఇది జరగకూడదని నేను కోరుకుంటున్నా, మనస్ఫూర్తిగా అయితే నేను ఇలా అవ్వదని కోరుకుంటున్నా. ఎందుకంటే చాలామంది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్కువ ప్రిపేర్ అవుతారు, స్పెసిఫిక్గా గ్రూప్ 2 కోసం కొన్ని సంవత్సరాల నుంచి కృషి చేస్తారు. సో ఆ దృష్టిలో పెట్టుకొని ఇలాగ అవ్వకపోతే మంచిదేమో అని అనుకుంటున్నా. సో నా పర్సనల్ ఒపీనియన్ ఇది రేపు ఫ్యూచర్లో ఏమవుతుందనేది మనకి కాలం నిర్ణయిస్తుంది. ఇంకోటి ఇక్కడ నేను అనుకుంటుంది ఏంటంటే గ్రూప్ 3 గ్రూప్ 4 అని కలిపి మర్జ్ చేసి ఇవ్వచ్చు. ఇది ఏ లెక్క ప్రకారం చెప్తున్నా, ఇది కూడా నా అజంప్షన్ కాదు, ఏది కూడా నేను పర్సనల్ ఒపీనియన్ చెప్పను, అవుట్ ఆఫ్ లాజికల్ అప్రోచ్ మీకు చెప్తాను. తెలంగాణ చూద్దాం. తెలంగాణలో లాస్ట్ ఇయర్ ఏదైతే జరిగిందో
అదే లాస్ట్ గ్రూప్ 4. ఎందుకంటే అక్కడ కూడా గ్రూప్ 3 గ్రూప్ 4 అనే పోస్ట్ కలిపైపోతున్నారు. ఓకే. సో ఏదైతే తెలంగాణ గ్రూప్ 4 ఉందో అది యాక్చువల్లీ ఈ మంత్ రిజల్ట్స్ రావాలి. నేను కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే మన వాళ్ళు చాలామంది ఆ జిఆర్ఎల్ ఉన్నారు అండ్ ఎక్కువ మంది సెలక్షన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ చాలా టఫ్ ఫైట్ జరిగింది గ్రూప్ 4కి. ఇక్కడ చూడండి మొత్తం 9,50,000 మంది రాశారు. దాంట్లో ఎగ్జామ్ క్వాలిఫై అయింది 7,26,000 మంది. ఓకే. సో దాంట్లో మన గైడెన్స్ వారు చూడండి స్టేట్ ర్యాంక్ 137 వచ్చింది, 130 వచ్చింది, 773 వచ్చింది, 924 ఇవన్నీ కూడా 1000 లోపు. ఇదంతా కూడా త్రూ పర్సనల్ గైడెన్సే. ఓకే. ఇలా ఇంకా చాలామంది ఉన్నారు. సో 1000 అంటే 5,000 లోపు చాలామంది ఉన్నారు. ఓకే. సో 7,26,000 మందిలో 1000 లోపు ఈ ర్యాంకులు రావడం అనేది అంత ఈజీ కాదు. ఓకే. సో ఇలాగా గ్రూప్ 3 గ్రూప్ 4 అనేది కలపడానికి అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఇలా జరిగే అవకాశం ఉంది నెక్స్ట్. సో మేబీ ఇక్కడ ఏపీలో కూడా ఇలాగా అవ్వచ్చేమో అనుకుంటున్నాను. అవ్వకూడదనే కోరుకుంటున్నాను. పర్సనల్గా అయితే ఇలా అవ్వకూడదని కోరుకుంటున్నాను. ఓకే. ఇది నాకు అర్థమైంది. ఇక్కడ రికమెండ్ మినిమం నోటిఫికేషన్స్ అనే కీవర్డ్ని పట్టుకొని మీకు గతంలో ఏదైతే జరిగిందో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫస్ట్ టెన్యూర్ ఏదవుతుందో సో ఆ టైంలో ఏవైతే జరిగినాయో అది గ్రూప్ 1 గ్రూప్ 2 పరంగా మీకు చెప్పాను. సో ఇక్కడ గ్రూప్ 3 గ్రూప్ 4 మర్జర్ ఎందుకు చెప్పారంటే తెలంగాణలో ఇది ఆల్రెడీ ఒక ప్రపోజల్ ఉంది గ్రూప్ 3 గ్రూప్ 4 పోస్టులు కలిపేస్తారని. ఓకే. అండ్ లాస్ట్ ఇయర్ ఏదైతే జరిగిందో అది లాస్ట్ గ్రూప్ 4 కింద అనుకుంటున్నారు మ్యాక్సిమం. సో ఇది అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి క్యాలెండర్ ఇయర్. సో క్యాలెండర్ ఇయర్ ప్రకారం చూసుకుంటే ఎంతమంది ఆల్రెడీ ఏపీపీఎస్సీ మనకి ఈ ఎగ్జామినేషన్ క్యాలెండర్ అయితే ఇచ్చేశారు. ఓకే. అప్పుడు 2018 December 31st చాలా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో అదే రోజు గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా రిలీజ్ అయింది December 31st, 2018. ఎవరైతే కొంచెం లాస్ట్ 6 years నుంచి చూస్తున్నారో వాళ్ళకి నేను ఏం చెప్తున్నానో ఆ పాయింట్ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్ December 31st మనకి ఆ పెద్ద నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటివి. అది కూడా ఈవినింగ్ 6-7 PM ఆ టైంలో నాకు గుర్తున్నంత వరకు. ఓకే. సో ఇది జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయో దాంట్లో ఏ పోస్టులు ఉంటాయో అది ఎంత నంబర్ ఉంటుంది అనేది మనకు తెలియదు. కాబట్టి మీకు రిక్వెస్ట్ చేస్తుంది అంటే కొంచెం బలంగా ప్రిపేర్ అవ్వండి. ఓకే. బలంగా ప్రిపేర్ అవ్వండి అంటే ఓన్లీ పుస్తకాలు చదివి టెస్ట్ సిరీస్లు కాదు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేయండి, ప్రీవియస్ క్వశ్చన్స్ని అర్థం చేసుకోండి, ఎగ్జామినర్ మైండ్ సెట్ని అర్థం చేసుకోండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీ ప్రిపరేషన్తో పాటు ఇది ఉంటే మీకు అడ్వాంటేజ్ అవుద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరూ ఎవరైతే నా రిజల్ట్ అయ్యారో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జయంత్ తీసుకుందాం. తిను చాలా ఎగ్జామ్స్ రాశాడు, ఆల్మోస్ట్ ఒక 12 ఎగ్జామ్స్ రాశాడు, దాంట్లో ఒక్కటి కూడా క్వాలిఫై అవ్వరు. ఆ తర్వాత అదే పర్సనల్ గైడెన్స్ తీసుకున్నారు. ఆ తర్వాత ప్రతి ఎగ్జామ్ దీన్ని క్రాక్ చేశాడు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా. సో సింగరేణి జూనియర్ అసిస్టెంట్ స్టేట్ 19th ర్యాంక్ అయితే వచ్చింది. అలాగే పాలిటింగ్ లెక్చర్స్తో దీనికి స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది సాయికి. అలాగే ప్రశాంత్ పర్సన్షిప్ బ్యాచ్ లైబ్రేరియన్ పోస్ట్ వచ్చింది, స్టేట్ 1st ర్యాంక్ వచ్చింది. అలాగే డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పరంగా చూసుకుంటే సురేష్ చంద్ర దీనికి స్టేట్ ర్యాంక్ 97 అయితే వచ్చింది. గాయత్రి దీనికి స్టేట్ 50th ర్యాంక్ వచ్చింది, అగ్రికల్చర్ ఆఫీసర్ కింద సెలెక్ట్ అయ్యారు. అలాగే గ్రూప్ 4. సో ఇక్కడ తెలంగాణలోనే మనకి చూడండి గురుకుల జేఎల్ కింద డిఎల్ కింద సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ గ్రూప్ 1 కోసం జాయిన్ అయిన వారు. ఇవన్నీ ఏంటి ప్లాన్ బి అనమాట. ఓకే. సో గ్రూప్ 1తో పాటు మిగతా ఎగ్జామ్స్ కూడా రాశారు, గెజిటెడ్ ర్యాంక్స్లో కూడా వెళ్ళారు. అది సో నాన్ లోకల్ వాళ్ళు కూడా ఏపీ గ్రూప్ 1 తిని కూడా ప్లాన్ బి కింద స్టేట్ 53rd ర్యాంక్ వచ్చింది ఆదిత్యకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కింద. ఓకే. సో లాస్ట్ టైం గ్రూప్ 2 కూడా మన మంచి సెలెక్షన్స్ అది వచ్చాయి. ఫనీ జోన్ 1st ర్యాంక్ వచ్చింది వితౌట్ ఎనీ కోచింగ్ త్రూ గైడెన్స్ అండ్ మెటీరియల్స్. అలాగే ఎక్సైజ్ ఎస్ఐగా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. డీటీ పోస్ట్ అంటే చాలా తక్కువ ఉన్నాయి లాస్ట్ టైం. ఉమాదేవి గారికి డీటీ పోస్ట్ వచ్చింది వితౌట్ ఎనీ కోచింగ్ వచ్చింది త్రూ మెటీరియల్ గైడెన్స్. సో ఏసీటీ ఓల్గా ఎక్సైఎస్ఎల్గా ఏఎస్ ఓల్గా సెలెక్ట్ అయ్యారు. ఓకే. సో మీకు కూడా మంచి మంచి సర్వీసులు రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఇదే మీ లాస్ట్ గ్రూప్ 2 కూడా చదవండి ప్లీజ్. ఎందుకంటే నేను చూస్తున్నాను నా దగ్గర ఎవరైతే రీసెంట్గా జాయిన్ అయ్యారో ఒక 10 days ముందు ఒక అబ్బాయి జస్ట్ ఒక 5 marksకి కట్ ఆఫ్కి మెయిన్స్లో మిస్ అయింది. అప్పటి నుంచి తను జాబ్ చేయకుండా ఓన్లీ గ్రూప్ 2 కోసమే తను ప్రిపేర్ అవుతున్నాడు. పాపం నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఇన్ని ఇయర్స్ తను కూడా రూరల్ బ్యాక్గ్రౌండే, 5 to 6 years నుంచి చాలా కష్టపడుతున్నారు. అండ్ తను చేసిన మిస్టేక్స్ ఏంటంటే ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ చూడకపోవడం, ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయకపోవడం, ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేయకపోవడం, ఇవన్నీ కూడా తన మిస్టేక్స్ అనమాట.
అండ్ ఎంసీక్యూ సాల్వింగ్ అప్రోచ్లో కొంచెం ప్రాబ్లం ఉంది. అదన్నీ కూడా మొన్న సార్ట్ అవుట్ చేశాను. ఇప్పుడు తనకి అర్థమైంది తను ఎగ్జామ్లో తను చేసిన మిస్టేక్స్ ఏంటనేది. ఎందుకంటే మొన్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కూడా తనకి ఎంత స్కోర్ వచ్చింది, ఎక్కడ ప్రాబ్లం అయింది, ఎందుకు స్కోర్ తగ్గింది, ఇవన్నీ కూడా ఫిగర్ అవుట్ చేసి ప్రాపర్గా ట్రైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక ట్రాక్లోకి వచ్చేస్తున్నారు. ఇలాగా గతంలో మీలో చాలామంది ఆ ఎడ్జెస్లోనే పోయి ఉంటారు. లైక్ 5 to 10 మార్క్స్ డిఫరెన్స్లోనే ఫైనల్ సెలెక్షన్ కాకపోవడం, ఎగ్జామ్ క్లియర్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి అసలు మీ మిస్టేక్ ఎక్కడుందో అది ఫస్ట్ ఫిగర్ అవుట్ చేసుకోండి. ప్రిపరేషన్లో ఎక్కడ మిస్టేక్స్ అవుతున్నాయి, ఎగ్జామ్ కండిషన్స్లో అంటే ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాసినప్పుడు మీరు క్వశ్చన్స్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, తెలిసిన క్వశ్చన్లు ఏ విధంగా చూస్తున్నారు, దాంట్లో 100% యాక్యురసీ వస్తుందా, అలాగే తెలియని క్వశ్చన్లు ఏం చేస్తున్నారు, ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు, క్యాల్కులేటర్స్ తీసుకుంటున్నారు లేదా, లైక్ ప్లాన్ బి ఉందా లేదా, సో దాని ద్వారా స్కోర్ అనేది పెంచుకుంటున్నారు లేదా. సో ఇవన్నీ కూడా ఒకసారి ఫిగర్ అవుట్ చేయండి. ఇదంతా ఎవరు చెప్పరు. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే రియాలిటీలో ఇవన్నీ నేను చూస్తున్నాను కాబట్టి అండ్ నా గైడెన్స్లో చాలామంది సెలెక్ట్ అయ్యారు కాబట్టి ఇవన్నీ కూడా మీకు చెప్తున్నాను. ఓకే, కాబట్టి అర్థం చేసుకోండి. డెఫినెట్గా మీకు మంచి సర్వీస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇదే మీ లాస్ట్ గ్రూప్లోనే అనుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకా క్యాలెండర్ వస్తుంది. ఓకే, దేవుడి దయ వల్ల క్యాలెండర్ వస్తుంది. దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేవి మనకు తెలియదు కదా. ఓకే, కాబట్టి అది కూడా మనం ఆలోచించుకోవాలి. సో ఎగ్జామ్ February 20 కాబట్టి ఈలోపే జాబ్ క్యాలెండర్ రావచ్చు. సో దాంట్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. వేకెన్సీస్ అనేవి జనరల్గా అయితే మెన్షన్ చేయరు అని అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా చూడండి, ఒడిశా క్యాలెండర్ అయితే వచ్చింది. అలాగే బీహార్ పిఎస్సి సంబంధించిన ఎగ్జామ్స్ చూసుకున్నా సరే ఎక్కడ కూడా నెంబర్ ఆఫ్ పోస్ట్ అయితే దాంట్లో ఇవ్వరు. ఓకే, కాబట్టి ఎన్ని పోస్ట్ అనేది దాంట్లో ఉండవు కాబట్టి మీరు అసలు పెద్ద నెంబర్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, పెద్ద నెంబర్లో ఉన్న నోటిఫికేషన్ ఇప్పుడు మన చేతిలో ఉంది, మీ చేతిలో ఉంది. సో దీన్ని మీరు ప్రాపర్గా ఎలా యూటిలైజ్ చేస్తున్నారు అనేది చూడండి. సో ఫస్ట్ ఏంటంటే ఈరోజు మీ మిస్టేక్స్ ఏమైనా అది ఫస్ట్ ఫిగర్ అవుట్ చేసుకుంటే ఆ లూప్ నుంచి మీరు బయటకు వస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా మీ స్కోర్ అనేది పంప్ అవుతుంది, అంటే పెరుగుతుంది. ఓకే, సో దయచేసి ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకుంటాను అనుకున్నాను. సో ఇదంతా ఏంటంటే గతంలో నేను చూసిన ఎలిమెంట్స్ ఏవైతున్నాయో అవే మీకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అంతే తప్ప నా ఓన్ క్రియేటివిటీ ఏం కాదు, నా ఓన్ అజంప్షన్స్ అయితే చెప్పట్లేదు. ఏదైతే జరిగిందో అది చెప్తున్నాను. సో నా మనసులో ఏదైతే ఉందో అది కూడా మీకు చెప్పాను. ఓకే, ఏదైనా ఉంటే స్పోర్టివ్గా తీసుకోండి, బాధపడద్దు అండ్ హర్ట్ అవ్వద్దు ప్లీజ్. ఏమైనా తప్పుగా అనిపిస్తే సారీ. థ్యాంక్ యూ సో మచ్.